మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ని చూసిండ్రా? పాల క్యాన్లున్న బండి మీద కూర్చొని పోటువలకి ఎట్లా పోజులు ఇస్తున్నాడా? పాల డబ్బాలు కనబడాలని పక్క పొంటోళ్ళని కూడా పక్కకు జరగమంటున్నాడు. మరి మెడల పూలదండ, పాల క్యాన్లేసిన బండి, గిదంతా చూస్తుంటే సారు మళ్ళా పాతకాలం నాటి పాలదందానికి ఇట్లా షురువు చేస్తున్నాడు కావచ్చు అని అనుకునేరు. కాదుల్లో, ఏదో పని మీద పట్నం బోర్డు పలుకువైన సార్కు పక్కపొంటి పాల డబ్బాలున్న గీ బండి కానొచ్చిందట. ఇక ఎంబడే పాత రోజులు యాదికొచ్చి బండి మీద కూర్చొని గిట్లా పాల వ్యాపార లెక్క మారిపోయిండు. జరంతసేపు బండిని కూడా నడిపిండు మల్లారెడ్డి సారు. ఇక సారు పాల బండి ఎక్కే వరకు చుట్టూతున్నోళ్ళందరూ ఫోటోలు, సెల్ఫీలకు ఎగబడ్డారు గిట్లా. ఇక స్కూటర్ మీద పాలదందా చేసేటోళ్ళు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారని చెప్పి గా దందా చేసేటోళ్లకు సన్మానం కూడా చేసిండట మల్లారెడ్డి సారు. చిన్న చితక పనులు చేసి పైకొచ్చినోళ్ళు చాలా మంది గా పనులు చెప్పుకోనికి సిగ్గుపడుతుంటారు. కానీ మల్లారెడ్డి సార్ అయితే గట్ల కాదు. పాలమ్మినా, పూలమ్మినా, బోర్వెల్ నడిపినా అని చేసిన పనిని పోయిన కాడల్లా చెప్తానే ఉంటాడు. అంత మంచిగానే ఉంది. కానీ మరి మేం కూడా వెనకటి సంది మల్లారెడ్డి సార్ లెక్కనే పాలమ్ముతున్నాం, పూలమ్ముతున్నాం. కానీ మల్లారెడ్డి సార్ లెక్క మా బతుకులు ఎందుకు మారతలేవు అని చాలా మంది రంది పడుతున్నారట. మరి సారు సక్సెస్ సీక్రెట్ ఏందో సారుకే తెలవాలని అంటున్నారు కొందరు పబ్లిక్.